నమస్తే. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బయలుదేరి పలు ప్రధాన ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జట్టి గురునాథరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కోరిక తీరుతుందని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మద్దాల ప్రసాద్, పైడిముక్కల మురళీకృష్ణ, చాబత్తుల వెంకటరత్నం, విస్సంపల్లి సుందర్రావు, జుంగా బాబ్జీ, మద్దిపాటి శ్రీను, మణికే నాగేశ్వరరావు, మొగలనీడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన మెట్ట ప్రాంత నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమంజలు అర్పిస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండేవారు, అదే స్ఫూర్తి ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మనందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడం రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ ఈరోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి గారి కోరిక తీరుతుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీటింగ్ జరిగిలో కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున షర్మిల గారు రావడం, ఆ మాట నిజమయ్యే విధంగా వారు కూడా చర్యలు తీసుకోవడం, మరి ఆవిడ ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం కూడా అందరూ కోరుకుంటున్నాం. ఆవిడ పిసిసి చీఫ్గా వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ కూడా బలమవుతుంది, మరి ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. ఆవిడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయాలని చెప్పి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.